మనం చేసే అనాలోచిత పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా అనేది కూడా ఆలోచించారండి కొందరు. ఇబ్బంది ఏంటండి, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కదా అనిపించిందండి ఉదయం నాకు ఈ సంఘటన చూసిన తరువాత. ఇక ఈ రోజు ఆదివారం కదా అని మామిడాడు సూర్యనారాయణమూర్తి గుడికి దర్శనానికని ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా ఊరికి మామిడాడికి మధ్యలో పెద్ద చెత్త కుప్పనైతే ఇలా అంటించారండి ఎవరు. విపరీతమైన పొగ. ఇక రోడ్డుకి అటు వచ్చే వెహికల్ ఇటు వెళ్లే వెహికల్ కూడా అసలు ఏమీ కనిపించకుండా ఉందండి. వెళ్ళేటప్పటికి ఇంత దట్టంగా ఉంది కదా, వచ్చేటప్పటికి ఏమైనా తగ్గుతుందేమో అని చూస్తే అండి వచ్చేటప్పుడు తీసిన వీడియో ఏనండి ఇది. అప్పటికి ఇంకా వెహికల్స్ కూడా పెరిగాయి కానీ పొగ మాత్రం తగ్గలేదండి, అలాగే ఉంది. ఇటు వచ్చే వెహికల్ అటు వచ్చే వెహికల్ కనపడక గుద్దుకుంటే అసలు ఎంత ప్రమాదం చెప్పండి. ఆ పొగలో కనీసం లెగిచి పక్కకు తప్పుకునేందుకు కూడా వీలు లేకుండా ఉంది కదండి. నిజానికి ఆ మామిడాళ్ళలో ఫేమస్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇవాళ ఆదివారం కనుక సరిపోయింది, కానీ లేకపోతే పిల్లలు చాలామంది ప్రయాణించి వెళ్ళే దారండి అదంతా గడ్డేనండి. అలా వదిలేసినా కూడా భూమాత తనలోకి జీర్ణించుకున్నాం. మరి ఎందుకు అంటించేశారో కూడా తెలియదండి. నిజానికి ఇలా వీడియో తీసే కంటే కూడానండి పక్కనే గుడి ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కనుక ఇద్దరు ముగ్గురు సాయం వచ్చినా ఇక పొగ రాని విధంగా ఇలా మంటలు ఆరిపితే బాగుంటుంది కదా అనిపించిందండి నాకు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో నాయకులు ప్రాణాలు అర్పించారు. నేటికి మన రక్షణ కోసం సియాచిన్ మంచుకొండల్లో సైనికులు శ్రమిస్తున్నారు. విచక్షణ జ్ఞానం కలిగిన మనుషులుగా మనం పుట్టినందుకు ఏమీలు చేయకపోయినా ప్రకృతికి, పర్యావరణానికి, సమాజానికి ఇలాంటి కీడు చేయకుండా ఉంటే చాలు కదండి. మరి మీరేమంటారు?